ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ విస్తరణ చేసిన వెంటనే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలు అన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. స్థానిక ఎన్నికల్లో వార్ వన్ సైడ్ ఉంటుందని, అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తాము గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని ఎర్రబెల్లి కామెంట్ చేశారు. ఎప్పుడు మంత్రులకు ఇస్తున్నావు అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎన్ని పెట్టలేదనుకుంటారు. సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచే జిల్లా 30% అన్నింత పోతుంది, అన్ని టీఆర్ఎస్ వస్తున్నారు. గెలిస్తే ప్రభుత్వం పడిపోయి టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది. భయంతో స్థానిక ఎన్నికలు పెడుతుంది. నేను మొదటి చెప్తున్నా, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అందరికీ తెలుస్తుంది. మేము ఓడిపోయేదంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్తాను. 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీలో వన్ సైడ్ టీఆర్ఎస్ గెలవబోతున్నారు. కూడా ఈ సందర్భంగా వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలై చెప్తా, నేను 6 నెలల ముందే కేసీఆర్ గారు చెప్పిన, నేను గెలిచడం తెలుసాను. నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలలు గిడి వస్తాను. ఇది రాజధానిలో పడిపోయేటట్టున్నది. ఆ వ్యవసాయంతో డెవెల్లో పడిపోయింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో తాము గెలవకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని హాట్ కామెంట్స్ చేస్తున్నారు ఎర్రబెల్లి. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అంటే ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు? రైతోత్సవ సభ నేపథ్యం లోపల నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధనపేట, పాలకుర్తి 2 నియోజకవర్గాలకు తానే ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ క్రమంలోనే వర్ధనపేట నియోజకవర్గంలో ఆదివారం రోజు నిర్వహించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోపల రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కుప్పకూలుతోందంటూ కూడా ఆయనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పదవులు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పదవుల కోసం, మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. ఎవరికి ఇచ్చినా కూడా మిగతా వాళ్ళంతా బయటకు వస్తారు. ఆ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం. లోకల్ బాడీ ఎన్నికలు పెడితే ఈ పూర్తి స్థాయి లోపల బీఆర్ఎస్ వార్ వన్ సైడ్ గెలుస్తుంది. ఒక 10 నియోజకవర్గాల్లో తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలవదంటూ వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి ఈ రోజున తొర్రూరు మండల కేంద్రం లోపల పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించి ఇక ఏకంగా పాలకుర్తి నియోజకవర్గంలో పూర్తిగా ఈ 6 మండలాల లోపల కంప్లీట్ గా ఎక్కడ కూడా కాంగ్రెస్ కు ఒక్క సీట్ రాకుండా కంప్లీట్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల సర్వేలు పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తంగా చూసుకుంటే ఏ ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ కు గెలిచేటువంటి అవకాశం లేదని సర్వేలే చెబుతున్నాయి. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం కూడా భయపడుతుందని చెప్తూనే స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీఆర్ఎస్ సత్తా చూపిస్తాము, దమ్ముంటే సీఎం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటూ ఆయన కీలక వ్యాఖ్యలు. ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే పదవికి ఓడిపోయినప్పటి నుంచి కూడా పూర్తిగా ప్రజల్లో తిరుగుతుండడంతో కూడా పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది స్థానిక ఎమ్మెల్యే మీద. అందుకే పాలకుర్తిలో మొత్తంగా కంప్లీట్ గా మేమే గెలుస్తాము, ఎక్కడ ఒక్క అవకాశం కూడా కాంగ్రెస్ కు లేదంటూ ఆయన ఈ రోజు కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూనే రైతోత్సవ సభకు భారీగా తరలి రావాలి, రాబోయే రోజులు మన ప్రభుత్వం రాబోతుందంటూ కూడా కొంత కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే తాజా పరిస్థితులు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో కంప్లీట్ గా అక్కడ అధికార పార్టీకి అయితే వ్యతిరేక పవనాలు వీస్తున్న విషయం తెలిసిందే. దాంతో పాటుగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు అక్కడ ఎమ్మెల్యేకు ఛాన్స్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఒక్కొక్కరు వాళ్ళ తీరుకు వైఖరికి నిరసనగా రాజీనామాలు చేయడానికి సిద్ధమవుతారు. అంటే ఈ పరిస్థితులు చూస్తుంటే దయాకర్ రావు చెప్పిన వ్యాఖ్యలు పాలకుర్తిలో 100% నిజమైనటువంటి ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొత్తానికి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గం మొత్తం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యే రేఖ. వేణు, అయితే మంత్రివర్గ విస్తరణ చేసిన వెంటనే ప్రభుత్వం కుప్పకూలుతుంది, ఇదైతే ఖాయం అంటూ కూడా జ్యోతిషం చెప్పినట్టుగా చెబుతున్నారు ఎర్రబెల్లి. ఏంటి దీనికి గల కారణాలేంటి? ఇంతవరకు కూడా మంత్రివర్గ విస్తరణ జరగలేదు, అప్పటికే ఇటువంటి వ్యతిరేక కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి దీనికి గల కారణాలేంటి?
అంటే తను చేసిన వ్యాఖ్యల లోపల ఒక విషయం గమనించారు. ఎందుకంటే ఉన్నాయి 4 మంత్రి పదవులు కాబట్టి ప్రస్తుతానికి దాదాపు సీనియర్ నాయకులం అని చెప్పుకుంటూ చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవులు నాకే కావాలంటూ కూడా అధిష్టానానికి వినతులు తీసుకున్న పరిస్థితి. సో వర్గాలుగా విడిపోయి అధిష్టానం వద్దకు ఏఐసిసి వద్దకు వెళ్లి దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు ఆశావాహుల జాబితాలో ఉన్నారు. సో అంటే వీళ్ళందరిలో 4గురికి మాత్రమే మంత్రి పదవులు ఇవ్వచ్చు. చీఫ్ పదవి ఇచ్చినా కూడా 5గురు, అదే డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన 6గురు మాత్రమే దీనిలో పదవులు ఇవ్వచ్చు. కానీ మిగతా 26 మంది ఎటు వెళ్తారనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూనే ఆ 26 మంది పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం మైనారిటీకి వెళ్తుంది, ప్రభుత్వం పడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మంత్రి పదవులు కనుక ఇప్పుడు ఇచ్చి ఉంటే కంపల్సరిగా ప్రభుత్వం పడిపోతుంది, ఆ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక మరోవైపు పదవులు ఇవ్వకుండా ఆ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా జాప్యం చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం కూలిపోతుందనే ఆలోచనతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇట్లాంటి మంత్రి పదవుల పంపకానికి, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి దూరంగా ఉన్నటువంటిది ఆయన చెబుతూనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోనే పార్టీని ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళంతా కేసీఆర్ టచ్ లో ఉన్నారంటూ కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ మంత్రి పదవుల పంపకాలే ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని పడిపోవడానికి కారణమవుతాయంటూ కూడా ఆయన జోస్యం చెప్తూనే కేసీఆర్ కూడా ఈ విషయం చెప్పాను, రాబోయే రోజుల్లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఛాలెంజ్ అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. మొత్తంగా దీనిపై పొలిటికల్ హీట్ అయితే పెరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ వేణు, అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటున్నారు ఎర్రబెల్లి. మరి ఏ సర్వేలను బేస్ చేసుకుని ఆయన వ్యాఖ్యలు చేశారు? ఇంతవరకు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి నగారానే మోగలేదు, అభ్యర్థులను ఖరారు చేయలేదు. సో ఎవరు అభ్యర్థులు అనేది ఇంకా తేలలేదు. అప్పటికే ఎవరు సర్వే చేశారు, ఏ సర్వేలను బేస్ చేసుకుని ఈ విధంగా మాట్లాడుతున్నారు? ఎర్రబెల్లి ఎమ్మెల్యే ఎన్నికల ముందే తాను సొంతంగా సర్వే నిర్వహించాను, 90 పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తున్నట్టు అప్పుడు కూడా తన సొంత సర్వే నిర్వహించుకున్న రిపోర్ట్ కూడా బయటపెట్టారు. కానీ అనూహ్యంగా తన సర్వే ఏ విధంగా ఫలితాలు చెప్పాడో దానికి పూర్తి వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల లోపల ఫలితాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత తాను ఓన్లీ తన పాలకుర్తి నియోజకవర్గం మాత్రమే పరిమితమై తను సొంతంగా తనకు సంబంధించినటువంటి కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ తోని పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా మాత్రం సర్వే నిర్వహించుకున్నాం. అది గత నెల లోపల నిర్వహించిన సర్వే లోపల పూర్తిగా లోకల్ బాడీ ఎన్నికలు వస్తే మాత్రం ప్రతి ఒక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కాదు పూర్తిగా వార్డు మెంబర్ల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారనేటువంటిది రిపోర్ట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకునే ప్రతి నియోజకవర్గంలో ఇట్లాంటి పరిస్థితి ఉందని భావిస్తూ దయాకర్ రావు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారని కూడా తనకు సంబంధించిన అనుచరులు చెప్తున్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల లోపల గతం నుంచి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాం, కానీ కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు మా పార్టీ వైపే ఉంటారంటూ కూడా దయాకర్ రావు భావిస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ గత కొద్ది రోజుల క్రితం నుంచి సన్నబియ్యం పంపిణీ మొదలైనప్పటి నుంచి కూడా పూర్తిగా వ్యతిరేక పవనాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అనుకూలంగా మారుతున్నాయి. అంటే రూరల్ ఏరియా లోపల ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్న నేపథ్యంలో తాను గత నెలలో నిర్వహించుకున్న సర్వేకు ఫలితాలు పూర్తిగా వైరుధ్యంగా వచ్చే పరిస్థితి. కానీ ఇప్పుడే త్వరితగతిన కనుక స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తే దాదాపుగా 45 నుంచి 50% ఓట్లు బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆలోచన తను పాలకుర్తి నిర్వహించుకున్న సర్వేని బేస్ చేసుకుని అయితే దయాకర్ రావు మాట్లాడుతున్నారు. కానీ ఓవరాల్ పరిస్థితి మాత్రం అది డిఫరెంట్ గా ఉంది. అయినప్పటికీ కూడా ఎర్రబెల్లి తాను పూర్తిగా ప్రజల నాడి తెలుసు అనేటువంటి ఒక ఆలోచనలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం టార్గెట్ గా బీఆర్ఎస్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తుంది. అవి జరిగితే ప్రభుత్వానికి చెంపబెట్టులాగా అన్ని స్థానాలు కైవసం చేసుకుని ఒక చర్చ అయితే ఉంది. సో దీనికి సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు పెడితేనే అసలు ఎవరి బలం ఏందో తెలిసే అవకాశం ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఉండదండి అర్థం ఎప్పుడు మంత్రులకు ఇస్తున్నావు అప్పుడు పడిపోతుంది, 100% పడిపోతుంది, బాధపడుతుంది. స్థానిక ఎన్నికలు ఎన్ని పెట్టలేదనుకుంటారు? సర్వే చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో గెలిచేది ఉండేట, 30 మంది అన్నింత పోతుంది, అన్ని టీఆర్ఎస్ వస్తారు. గెలిస్తే ప్రభుత్వం పడిపో, టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వం పడిపోతుంది భయంతో స్థానిక ఎన్నికలు పెట్టలేదు. నేను మొదటి చెప్తున్నా, దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టి చూడు, ఈ సత్తా మా సత్తా అందరికీ చెప్తుంది. మేము ఓడిపోయేదంటే మేము రాజకీయాల నుంచి విత్డ్రా చేసుకుంటామని చెప్పాను. ఈడ 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాల మున్సిపాలిటీలా 1 సైడ్ టీఆర్ఎస్ గెలవబోతున్నారు. ఈ సందర్భంగా 1 సైడ్ ఎన్నికలు ఉంటాయి, రాసి పెట్టుకోండి. నేను మొదలై చెప్తా, నేను 6 నెలల ముందే నేను కేసీఆర్ గారు చెప్పిన నేను గెలిచడం తేల్చాలని. నాకు సర్వే చేస్తే 5 నెలల 10 నెలల కిలో వస్తాను. ఇది రాజధానిలో పడిపోయేటట్టున్నది.
ఆ రేషన్ డెవలప్ పడిపోయింది. ఇది మోసం ప్రభుత్వం, ఇది ఉండదు.